ఎవరది? నేనండి శివంగిని. ఆ కిటికీలోంచి చూడడం ఏంటే? పట్నం వాళ్ళు తాను ఎట్టా చేస్తారోనని చూశానండి మతిపోయిందండి. మతిపోయిందా? ఉమ్, ఎందుకే? ఎందుకంటారేటమ్మా? తెల్ల సుద్దను ముద్ద చేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమవుద్దండి? ఈ శివంగి కర్మగాలి మా రాజుగాడు తవరిని చూశాడంటే రాజా అతనెవరు? నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఏంటి? అదెవరికీ తెలియని విషయం కాదండి, అందరికీ తెలుసు. హా, ఆడు నన్ను మానువాడతానని మాటిచ్చాడండి. బాగానే ఉంది నీ చరిత్ర. సరే, నీ కర్మకాలి వాడు నన్ను చూశాడంటే అన్నావు, ఎందుకని? అమ్మ నాయమ్మో ఏం చెప్పనండి, ఆడ ఆడపిల్లని చూస్తే ఎడికిపోతాడండి. అందులోనూ పాలపిట్ట లాంటి తవని చూస్తే జివ్వు జివ్వున్న రాళ్ళాగి తట్టుకోలేక పట్టుకోవాలని కళ్ళు రాల్తాయి నాతో పెట్టుకుంటే. మా రాజు మామూలుడు కాదండి. ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టవుద్దండి, చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. మీకైనా సరే. నోరు ముయ్, సిగ్గు లేకుండా చెప్తున్నావు. అలాంటి తిరుగుబోతుని చేసుకోవడం ఏమిటే నువ్వు? ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి. మనవు మాత్రం నాతోనే జరగాలి. ఇదిగో శివంగి, ఆ రాజుగాడెవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు. నాలాంటి వాళ్ళ జోలికొస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అండర్స్టాండ్? దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్. ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను. ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి ఎండ నెట్టిన ఎన్న ముద్దలా కరిగిపోతారు. కరిగిపోతారు. ఓ రాజన్నా, ఓ సురన్నా, బయట కుట్టునైటా. ఇబ్రహీం భాయ్, రాజన్న తీసుకొచ్చా. కేవటా ఏ నాగన్నా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. రాజన్న, ఇబ్రహీం భాయ్ మా మేడం కి బాడీ గార్డ్. ఆహా, ఓ ఎవరికొక రాజన్న, వీడి హలో చెప్పే పద్ధతి ఇదే. पकड़ो। ఆ ओ, आपका नाम है राजू? हो बहुत खुशी बात। వదలండి సార్. ये क्या है? बहुत कमजोर बॉडी है. నేను ఉండగా ఇలాంటి వాడు అవసరం ఉంటావా? అమ్మో! రాజన్న ఇంజనీరం దగ్గరికి వెళ్దాం పద. రేయ్, మన రాజన్న వచ్చాడు రా. కుర్రో కుర్రో. అమ్మా నేను చెప్పానే రాజన్నని. రాజన్న రా రా, ఈయనేనమ్మా రాజన్న అంటే. ఈవిడేనా ఇంజనీర్ అమ్మా? ఉమ్. పెళ్ళయిందా? కచ్చిలా ఉంది. మా ఇంజనీర్ అమ్మ చాలా మంచిదన్న. ఆహా, ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టవుద్దండి, చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. ఇంజనీర్ అమ్మా, మా రాజన్న తక్కువడు కదమ్మా, ఈ అడవికే మొగ్గుణ్ణి. అమ్మా రాజన్న మన పక్కనుంటే సింహాన్ని చాలా తేలిగ్గా చంపొచ్చు. తుపాకీ, కత్తి, ఈటే, బాణం దేనైనా బాగా ఉపయోగించగలడు మనోడు. చూపించరా నా టాలెంట్. ఆయుధాలు ఉపయోగించితే చాలదు, బుర్ర ఉపయోగించాలి. దెబ్బ తీయడంలోనూ దెబ్బ నుంచి తప్పించుకోవడంలోనూ సింహం మనిషి కన్నా తెలివైంది. ఆ విషయం సింహోచి మీకు చెప్పిందండి? అన్టేమ్డ్ ఆఫ్రికా అనే బుక్ లో రాసి ఉంది. మరి అంత చదివితే మొన్న సింహాన్ని పాటు పట్టాలి కదండి. అప్పనా, ఆవిడ దగ్గర అంత విద్య ఉంటే ఇక నేనెందుకు? మిస్టర్, నేను ఇంజనీర్ని మాత్రమే కాదు, హంటర్ని కూడా. చాలా జంతువుల్ని చంపేశాను. అంటే కోడి, మేక, చీమ, దోమ అట్లాంటి. అన్నా నేనేమన్నా బాబు? కొంచెం మనిషికి సరదా ఎక్కువలేమ్మా, మీరు చెప్పండి తను వింటాడు. ప్లానింగ్ నాది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అండి. మిస్టర్ రాజన్న నేనేమన్నా? మీరు కానివ్వండి అమ్మా, మీరు కానివ్వండి. ఓకే, కాసేపు ఉన్నాక నా క్యాంప్ దగ్గరికి రండి. నా ప్లాను, స్కీమ్ అని డీటెయిల్డ్ గా కంప్యూటర్ లో చూపిస్తాను. రాజు, ఏ శివంగి, కుర్రు కుర్రు. ఏందే ఈ మధ్య మాట మంచి లేదు? ఎక్కడ రాజు, ఇక్కడ డ్యూటీ వేశారు కదా, దాంతోనే సరిపోతుంది. అసలు ఎప్పుడైనా గుర్తొస్తున్నానా? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. ఏటి ఏందే ఇక్కడ నీరు బాగా పట్టిందేటి? కొంచెం సైజులో మార్పు వచ్చింది. ఎక్కడ రాజు? ఇక్కడ.
నాయను ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారు. సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమండి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు ఆ. ఇటు చూడు. నన్ను కాదు మరి దాన్ని. సారీ అండి. ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని ఓ. ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను. చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇటు నుంచైనా రావచ్చు, అటు నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. పొగ పెట్టి ఇప్పుడు కాల్చుకోరాదు. సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ కాసదు. అమ్మో రేయ్, ఏంటి ఏంటి కపాల కంట్రిలా ఉందిరా. కాపాలకండ్రే. అనుకో నురుగు చచ్చిపోతారు. ఏమండి ఈ దుష్పురుగండి బాబు, మీరు కలగండి అలా ఉంగండి. నేను తీసేస్తాను. కలగండి. తీసేయండి. తప్పించుకుంటుంది. ఎక్కడికి తప్పించుకుంటావి? नीचे 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 आते पकड़ो पकड़ो पकड़ो. చూసుకోవే, తప్పించుకోలేవే. అరే జింగరే, ఆ, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కాపాలకండ్రి కదా, లాంగడాలు జండ్రి. దీన్ని కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి. డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా. ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. అవసరమైనప్పుడు పేల్త కదరా. సింహం వచ్చేసిన నిదట్లో ఉన్నానా? కొంచెం చలిగా ఉంది. సిగరెట్. చాలా థ్యాంక్స్. ఎస్, సింహం వచ్చే టైం అయింది. అది కూడా వాచ్ చూసిన బయలుదేరి ఉంటుంది. అధిక ప్రసంగం చేయకు. ఓకే. మేడం నేను మేడం అరిచింది. ఇబ్రహీం గన్ను బ్యాక్ లో తగిలిచాను, ఆ సౌండ్ ఇచ్చాను. షిట్. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత్తో గట్టిగా Shut తడివి నిజంగా ఎంతో ఫీల్ అయ్యి. ఆ పొదల్లో ఏదో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే షేక్ నుంచి పరిచయం చూసుకోండి. వేళాకోళ లాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం ఈసారి ఛాన్స్ ముझे छोड़ दो. ఓకే, షూట్. ఓకే షూట్. ఏంటి షూట్? అది తుప్పట్టిన గవర్నమెంట్ గన్ను, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేల్టలేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించండి. లెట్ మీ డు ఇట్. సెక్యూరిటీ, మేడం వెళ్ళి దాని డెడ్ బాడీ తీసుకురండి. ठीक है. ఆగండి, ఆ చాలా బరువు ఉంటుంది. నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేనింత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ. కమాన్. ఎస్ మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. Be careful. మేడం చూడండి, మీరెందుకు షాక్ తిన్నారు? గురి తప్పిన మీ గుండు మోతకి అది షాక్ తింది. ఒరే గార్డు, ఇటు తీసుకురా నాన్న, చచ్చిందో బతికిందో చూద్దాం.
ఆ బతికే ఉంది. అరే ఏంటి రాజన్న అలా వదిలేసావు? ఎప్పుడు పెట్టుకుందాం కదా. చంపుతా. వద్దులే. చూడండమ్మా, ఎస్, మీరేమనుకోకపోతే నాదో చిన్న మాట. రేపటి నుంచి వేరేదైనా కొత్త స్కీమ్ ఆలోచించమంటారా? కొత్త స్కీమా? అమ్మా, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదని ప్రజాభిప్రాయం. అవునా? అవును అవును మేడం. హ, మీ ఇష్టం. అందరం కలిసి వెళ్దామా? మీరు ముందు వెళ్ళండి. కుందేలు తగలకుండా భలే కాల్చారు అమ్మాయి గారు. రాజన్న, ఈరిగాడు 3 రోజులు మట్టి పనిలోకి రాలేదంటే సింహాన్ని భయపడి పని మానేశాడు అనుకున్నాను. ఇలా దాని దెబ్బకే ప్రాణాలు వదులుతాడు అనుకోలేదు. రాజన్న, ఏటన్నా అది? దెబ్బతిన్న ఆ సింహం రక్తం. ఛా, కాస్తలో తప్పించుకుంది, లేకపోతే దాని పేరు ఎరగడైపోయేది. అవును, ఇదంతా ఆ పక్షి వల్ల జరిగింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ. ఏదేమైనా ఇక నుంచి మనంతా జాగ్రత్తగా ఉండాలి. దెబ్బతిన్న సింహం మరింత ప్రమాదకరం. పదండి. చాలా భయంగా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా భయంగా ఉందిరా. ఎప్పుడు అవునరా, మన బతుకులు ఎట్లా అయిపోయాయి. చూసావా రాజన్న, ఆ మాయదార సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది. బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగా పనిచేయడు.